వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తెలంగాణలో దొంగ ఓట్ల రచ్చ. కడప జిల్లా పులివెందులలోని 2 బూత్లలో రీపోలింగ్. భారీ వర్షాలకు తడిసి బుద్ధైన గుంటూరు జిల్లా. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు హైదరాబాద్ నుంచి నాగేంద్ర, కడప నుంచి సుధీర్, గుంటూరు నుంచి రవికృష్ణ, విశాఖ నుంచి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్, మొదటగా నాగేంద్ర దగ్గరికి వెళ్దాం. తెలంగాణలోనూ దొంగ ఓట్ల రచ్చ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల చోరీ చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట్ల దొంగ ఓట్లతో గెలిచారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అయితే తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఎన్నికల ప్రధాన అధికారికి ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఎన్నికల ప్రధాన అధికారికి కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. ప్రస్తుతం దేశంలో ఓట్ల చోరీ అనేటటువంటి అంశం రాజకీయంగా హీట్ని తెప్పిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలంతా కూడా దేశంలో ఓట్ల చోరీ జరిగింది, ఓట్ల చోరీతోనే ప్రధానంగా దేశంలో మరొకసారి బీజేపీ అధికారంలోకి రావడం జరిగిందంటూ కూడా వారంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల చోరీ ఏ విధంగా జరిగిందన్న దానిపైన ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అదే రచ్చ తెలంగాణ రాష్ట్రానికి సైతం పాకిందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి మెదక్ ఎంపీ ఆయన నియోజకవర్గంలో, ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదయ్యాయంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ బీఆర్కే భవన్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్లో కలవడం జరిగింది. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి తన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఓట్లకు సంబంధించి బీజేపీకి సంబంధించిన ఎంపీనే స్వయంగా ఎన్నికల కమిషన్లో ఫిర్యాదు చేశారు. మరొకవైపు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఓట్ల చోరీ చేసిందని బీజేపీ పార్టీ, అందుకే బీజేపీ పార్టీ అధికారంలో ఉందనేటటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాన్ని విమర్శిస్తూనే మరొకవైపు బీజేపీ నేతలంతా కూడా ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా దొంగ ఓట్లతోనే కాంగ్రెస్ అధికారాల్లోకి వచ్చాయనేటటువంటి అంశాన్ని బీజేపీ నేతలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇదే తరహాలో మరొకసారి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ప్రధానంగా ఎన్నికల కమిషన్ కలిసి తన నియోజకవర్గమైనటువంటి పటాన్చెరు, అదేవిధంగా పటాన్చెరులో ఉన్నటువంటి ఐలాపూర్ అనేటటువంటి గ్రామంలో ప్రధానంగా అక్కడ 250 ఇళ్ళు ఉంటాయి. 50 ఇళ్ళుంటే దాంట్లో ప్రధానంగా 253 ఓట్లు మాత్రమే ఆ గ్రామ పంచాయతీలో ఉన్నాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ 953 ఓట్లు కాస్త 1660 ఓట్లకు పైగా ఆ ఓట్ల శాతం అనేది పెరిగింది. ఏ విధంగా పెరిగింది? దీనికి సంబంధించి గతంలోనే ఎన్నికల కమిషన్ కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఫిర్యాదు చేసాం, ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం 2025కి వచ్చేటప్పటికి కొత్త ఓట్లకు సంబంధించినటువంటి లిస్టు ప్రకటించిన తర్వాత ఆ గ్రామ పంచాయతీ ఓట్లు 953 నుంచి ఒక్కసారిగా 2400కు వచ్చినటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో ఒకేసారి ఇన్ని ఓట్లు ఏ విధంగా పెరిగాయి, ముఖ్యంగా దీనికి సంబంధించి అన్ని ఆధారాలను కూడా ఎన్నికల కమిషన్లో ఎన్నికల అధికారికి చూపించడం జరిగింది. దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మేము చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ముఖ్యంగా ఆ ఐలాపూర్ అనేటటువంటి గ్రామంలో స్కూల్స్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇతర కొన్ని స్కూల్స్తో పాటు మసీదులు కానీ వీటిలన్నిటికి కూడా డోర్ నెంబర్లు ఇచ్చారు. వీటి ద్వారానే పెద్ద ఎత్తున దొంగ ఓట్లు అనేది నమోదయ్యాయంటూ కూడా ఎంపీ చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్ఐఆర్ని చేయాలి, దీని ద్వారా దొంగ ఓట్లను నిర్మూలించాలి. పూర్తిగా ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఎస్ఐఆర్ను ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఎస్ఐఆర్ను చేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అనేటటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నేత
నేతలంతా కూడా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో మోడీ ప్రభుత్వం ఎస్ఐఆర్ను జరిపిస్తామంటే దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ను జరిపించడంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరొక నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ను జరిపించాలి. ఎస్ఐఆర్ను జరిపిస్తే పూర్తి స్థాయిలో దొంగ ఓట్లను నిర్మూలించవచ్చు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఈయన ఏదైతే ఎంపీ రఘునందన్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దొంగ ఓట్ల రచ్చ అనేది ఒకవైపు కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన ఎంపీనే స్వయంగా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఎజెండాగా తీసుకొని ఎన్నికల అధికారిని కలవడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం అనేది కొంత హీట్ తెప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సార్. రైట్ నాగేంద్ర, యాక్చువల్లీ చూసినట్టయితే ఒక విధంగా చూసినట్టయితే ఢిల్లీలో ఇలాంటి అసలు రిగ్గింగ్ జరిగింది, అసలు నిజంగా దొంగ ఓట్లు జరిగాయని చెప్పేసి రాహుల్ గాంధీ స్వయంగా అక్కడ లోక్సభ ఎదురుగా ధర్నా చేశారు. ఇక్కడ చూసుకున్నట్టే తెలంగాణలో బీజేపీ ఎలక్షన్ కమిషన్కి దొంగ ఓట్లు చెల్లాయని ఇలా చెప్పారు. ఇది రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున దేశంలో దొంగ ఓట్ల చోరీ జరిగింది, రిగ్గింగ్ జరిగింది కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది అనే దానికి సంబంధించి ప్రధానంగా ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఎంతెంత నమోదయ్యన్న దానిపైన ప్రధానంగా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం కేంద్రంగా స్వయంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీనే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో కొంత రాహుల్ గాంధీ అదే చెప్తున్నారు. దొంగ ఓట్లు పెద్ద ఎత్తున నమోదయ్యేటటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ చెప్తున్నారు. అదే అంశాన్ని ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా అదే దొంగ ఓట్ల పైన ప్రస్తుతం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాహుల్ గాంధీ చెప్పింది నిజమే. ఎందుకంటే దీన్నే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా వారు కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు రాహుల్ గాంధీ దొంగ ఓట్ల గురించి చెప్తున్నారు, మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో రాహుల్ గాంధీ నిజమే చెప్తున్నారనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ నేతలు మరొకసారి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. రైట్ నాగేంద్ర.